నా నామం అడుగుతున్నాడు, అడుగుతాడా? చెప్పవలనా? ఎందుకవ్వా, మనం ఉన్నది అడవిలా, ఆయన ఎట్లా ఉన్నాడు? ఓహో రాజా, నేను ఒక గంధర్వ స్త్రీని యుక్త వయసుకు వచ్చిన దానను. పతికై వెతుకుచూ ఇటు హరణ్యములో తిరుగుతూ ఇటు వచ్చిన దాను. ఆ నోట ఈ నోట వినగా పాండవులు తుదకు మంచివారని, పాండవులు మధ్యమైన అర్జున్ని వివాహం చేసుకోవాలని ఇటు దిశగా వచ్చిన. మీకేమైనా తెలిసినా నాకు చెప్పము. ఆహా, అలా మొగోళ్ళని నమ్మద్దు, మోసం చేసి పోతారు. ఇంత అందంగా ఉన్నాడు. ముట్టుకోకంటే ఈ జగత్తు శ్రీమయమై ఉన్నది కాదా, కనిపెట్టదని కాగా. ఏ దిక్కు చూసినా ఈమె శృంగారమే, ఏ దిక్కు చూసినా ఈమె శృంగారమే, ఏ ద్రోవ చూసినా ఈమె సొగసే, ఏమంగ చూసిన గాథ ఇది నా కన్నుల గట్టి నటుల మది గానుపించే, ఏ ఛాయ చూసిన గాదె పూసిన తంగేడు, ఏ మూలకేగిన నిగురుటాకు, ఏ దిశ చూసిన గాదె సంపెగ పువ్వు కలికి మారుని చేత గనకటారి. ఏమి అంద చంద లావణ్యము బగ్గికి చూసినా కానీ కదా. ఆపతున్నప్పుడు ఓసి కోటలు కూడా రాజస్థాన్ కోటలు లెక్క. అదే నడవాలి కదా. ఆహా, ఈమె అంద చంద లావణ్యం చూసిన ఈ ప్రపంచంతో సంబంధం లేకుంటుంటే బాగుండు అనిపిస్తుంది. అయితే ఏదన్నా పోదాంపా. అయినను రమణిమని పాండవులలో నీవు ఎవరిని కోరుకుంటూ తెలుపు కదా. ఓహో సరే, మళ్ళీ నా అభిప్రాయం తెలుపమంటున్నాడు. మళ్ళీ అడుగుతాడు, ఎందుకంటే బెత్తవాడతామని అడుగుతాడు. నాకేమి పాండవుల్లో ఒకడు కాడు కదా, అయినతో నాకే మగును. ఓహో రాజా, నేను మధ్యమైన పాండవుల్లో మధ్యమైన అర్జునునిపై వ్యామోహం కలదానం. ఆయనను ఐదుగురులో అతనిని ఎందుకు వరించుతున్నాను బలిపించుట్టు కదా. ఆయన గారు మత్స్య యంత్రము నుంచి ద్రౌపదిని వరించను. ఉలచ్చి చిత్రాంగద సుభద్రను పెళ్లియాడిన సుందరాంగుడు కదా. ఆహా, అతడు బహుపత్నికుడు కావున నిన్ను అతడు గైకొనుడు, ఇక వెళ్ళుము. ఓహో మహా, నీవేం చేసేదో కదా. ఓహో రాజా, అతడు ఇట్లు తలచినా నేను వేరొకటి తలచెదను. అతడు కాదన్నతో నా శరీర సౌందర్య సౌఖ్యమును వదిలి బ్రహ్మచర్యను పాటించదను, కానీ నేను అతన్ని మాత్రం వదలబోను సుమి. అంతేనా? ఇక భావం చూపు ఎక్కావు, అక్కడ శరీరం ఇల్లు పుస్తకం చూస్తాను. ఈ సమయంలో ఈ మాట సమ్మతించకుండాను నిష్కరంగా ప్రాణపరిత్యాగం చేసుకుంటున్నాను పలుకుతున్నది. ఇట్టి దోషము నన్ను కలుగునో లేదు, అయినా నా యొక్క నామం తెలిపి సంతోషపరిచి మరి ఇక్కడ నుంచి సాగదోనించదు కదా. నువ్వు అన్ని దాని విత్తనం వేసుకోపోతే నీకెన్ని ఎన్ని పేర్లు ఓ వనితామణి అర్జునుండు అని పిల్లతుర నన్ను పాండవ మధ్యముడు అయిన నన్ను అర్జునుడు అని పిలుస్తారు కదా.